స్టార్ హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇంకా పెళ్లి హడావిడిలోనే ఉండగా వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యారేజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్, రష్మిక జంటగా మరోసారి నటిస్తున్న రణబాలి మూవీ టీం ఆ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ గ్లిమ్స్ అందరినీ కూడా ఆకట్టుకుని ఓ రేంజ్ లో సందడి చేసేస్తూ ఉంది. అయితే రణబాలి మూవీ టీం విజయ్, రష్మిక రియల్ మ్యారేజ్ వీడియో పోస్ట్ చేసిందనుకుంటే పొరపాటే. తమ సినిమాలోని పెళ్లి పాటకు సంబంధించిన గ్లిమ్స్ ను శనివారం ఉదయం రిలీజ్ చేసింది. అంతేకాదు, కొత్త జంటకు బెస్ట్ విషెస్ కూడా తెలియజేసింది. సినిమాలో రణబాలి, జయమ్మగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన కనిపించనుండగా వాళ్ళ లవ్ ను స్పెషల్ సర్ప్రైజ్ తో సెలబ్రేట్ చేస్తున్నామని రాసుకొచ్చింది. ఏందయ్యా సామి అంటూ సాగే పాటలో మేకర్స్ సినిమాలో విరోష్ వెడ్డింగ్ కు సంబంధించిన విజువల్స్ ను చూపించారు. పసుపు దంచడం, పెళ్లి అత్తవారింట్లో జయమ్మ అడుగు పెట్టడం వంటి మూమెంట్స్ ను చూపించి మెప్పించారు. ఆ తరువాత మ్యారేజ్ లైఫ్ లో కొన్ని సీన్స్ ను యాడ్ చేశారు. అయితే విజయ్, రష్మిక కెమిస్ట్రీకి ఎవరూ కూడా ఫిదా అవ్వకుండా ఉండరేమో. సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తమ కెమిస్ట్రీతో విజయ్, రష్మిక మ్యాజిక్ చేసేటట్టే కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు నేచురల్ లుక్ తో తమ యాక్షన్ తో ఆకట్టుకుంటూ ఉన్నారు. చివర్లో ఊయలలో ఇద్దరు ఉన్న విజువల్స్ అదిరిపోయాయనే చెప్పుకోవాలి. అదే సమయంలో సాంగ్ కు సింగర్స్ శ్వేతా మోహన్, అజయ్ గోగావలే తమ గాత్రంతో ప్రాణం పోశారు. తమ ప్లెజెంట్ వాయిస్ తో మెప్పించారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే అజయ్, అతుల్ ద్వయం కంపోజ్ కూడా చేసింది. విజువల్స్ చాలా నేచురల్ గా ఉండి ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఓవరాల్ గా రణబాలి మూవీ టీం ఏందయ్యా సామి పేరుతో ఇచ్చిన సర్ప్రైజ్ ఏముందిరా సామి అన్నట్లుగా ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇక రణబాలి విషయానికి వస్తే రాహుల్ సంక్రిత్యన్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. టాక్సీ వాలాతో విజయ్ కు హిట్ ఇచ్చిన ఆయన మరోసారి ఛాన్స్ అందుకున్నారు. ఆర్నాల్డో వోస్లో సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. టీ సిరీస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2026 సెప్టెంబర్ 11వ తేదీన విడుదల కానుంది. ఏదేమైనా కూడా ఏందయ్యా ఆమె సాంగ్ ఇప్పుడు సినిమాపై హైప్ నైతే పెంచిందనే చెప్పుకోవాలి.